కలెక్టర్ గారు ఈరోజు అరేంజ్ చేసిన చివరి కోఆర్డినేషన్ మీటింగ్ అండి. ఇది శివరాత్రి సందర్భంగా అన్ని ఎటువంటి పనులైనా సరే అవన్నీ కూడా ఏ విధంగా ఏ కండిషన్స్ లో ఉన్నాయనేది చర్చించడం జరిగింది. అన్ని కూడా 90 to 95% అబోవ్నే క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా శివరాత్రి బందోబస్తును సక్సెస్ఫుల్ గా నిర్వహించగలమనే నమ్మకం వచ్చింది. దాంతోపాటు ఇక్కడ దాదాపు 3000 మంది సిబ్బందితో ఈ బందోబస్తును నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ట్రాఫిక్ సమస్య అనేదే ముఖ్యంగా మనం ప్రస్తావించదగిన సమస్య. ఈ కోటప్పకొండ తిరునాళ్లలో ఈ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడానికి మన లోకల్ ఎమ్మెల్యే గారు అయితేనేమి, మన కలెక్టర్ గారు అయితేనేమి, కలెక్టర్ గారు కూడా కొంత అమౌంట్ని శాంక్షన్ చేయడం వల్ల ఒక కొత్తగా రోడ్డు ఒకటి వేయడం జరిగింది. అది ఆల్టర్నేట్ రోడ్డుగా ఉపయోగపడుతుంది ప్రభలు వచ్చే నిధికి. ఈ ప్రభల నిధి దగ్గర ఉన్నటువంటి ఏదైతే మనకు పార్కింగ్ ఉందో ఆ పార్కింగ్ లోకి వెళ్ళడానికి కూడా ఈ ఐరన్ బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల కూడా మనకి చాలా వరకు ట్రాఫిక్ సమస్య తీరడానికి ఆస్కారం ఉంది. లాస్ట్ టైం కంటే కూడా ఈసారి జైంట్ యూకే రోడ్ ఏదైతే మనకు కొండకావూరు రోడ్డు నుంచి జైంట్ యూకే వైపు వెళ్తుందో ఆ రోడ్ ఇప్పుడు పూర్తిగా సక్సెస్ఫుల్ గా ఉండదు. కాబట్టి దానివల్ల మనకు అవుట్ ఏదైతే ఇన్ వచ్చిన తర్వాత మనం అవుట్ తీసుకుంటామో నరసరావుపేట టువర్డ్స్ వినుగొండ వైపు ఆ రూట్ ను వాడడం జరుగుతుంది. కాబట్టి ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గించడం జరిగింది. అలాగే లెక్కలవారిపాలెం రోడ్డు కూడా మనం ఎక్కడైతే అటల్ ఫ్యాక్టరీ రోడ్డు ఉందో చిలకలూరుపేట నుంచి వస్తారో అక్కడ రైట్ తీసేసుకొని వాళ్ళని డైరెక్ట్ గా ప్రభల నిధికి తీసుకొని రావడం జరుగుతుంది. ఈసారి ప్రభల నిధికి వచ్చే ఏ ప్రభ అయినా సరే మేమంతా ఒక డిసైడ్ చేయడం జరిగింది. ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ లో ఈవినింగ్ 4 o'clock లోపల వచ్చేసేటట్లు వాళ్ళు తమ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆర్గనైజర్స్ తో మాట్లాడుకొని అవన్నీ కూడా ఈవినింగ్ 4 o'clock అంతా ప్రభల నిధికి చేరుకుంటేనే ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుంది, ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ప్రభ మూవ్ అయినప్పుడు వేరే వెహికల్స్ మూవ్ కావడానికి ఆస్కారం ఉండదు. ఆ వేరే వెహికల్స్ మూవ్ కాకపోతే ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ప్రభలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళంతా కూడా మార్నింగే బయలుదేరి 4 o'clock అంతా రీచ్ అయ్యేటట్లు కోరుకుంటున్నాం. అలాగే వీలైన కాడికి ప్రజలను రెచ్చగొట్టే పాటలు కానీ పొలిటికల్ గా ఏవైనా సమస్యలు తెచ్చే పాటలు కానీ ఇలాంటివి వేయకుండా ప్రజలందరూ శాంతియుతంగా భక్తి మార్గంలో పయనించేటటువంటి మార్గంలో వాళ్ళు కూడా పాటలను వేసి ప్రభల నిధి దగ్గర ఏవైతే కచేరీలు పెట్టుకున్నారో ఆ కచేరీలన్నీ ఆ విధంగా సాగాలని కోరుకుంటున్నాం. రెండోది కొండ పైకి ఎవరైతే పిలిగ్రిమ్స్ కాలినడక నెక్కాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మార్నింగ్ నుంచి మేము అలో చేయట్లేదు, ఘాట్ రోడ్ మాత్రమే అలో చేయట్లేదు. వాళ్ళందరూ కూడా మెట్ల మార్గంలో ప్రశాంతంగా వాళ్ళ కోసం అన్ని సౌకర్యాలు ఈ మన టెంపుల్ ఈవో గారు అయితేనేమి మన ఎమ్మెల్యే గారు అయితేనేమి చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ అన్ని సౌకర్యాలు ఉంటాయి. మజ్జిగ పాకెట్ల కాడి నుంచి వాళ్ళకి వాటర్ సౌకర్యం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళు ప్రశాంతంగా పైకి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా అయితే ఈ క్యూ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యూ లైన్స్ ని లాస్ట్ టైం ఏ విధంగా అయితే డిజైన్ చేశారో ఆ డిజైన్స్ లో ఇంకొక మెరుగైన ఇంకొకటి తీసుకొని రావడం అయింది. 100 ఎవరైతే మనకు లిఫ్ట్ లో వస్తారో వృద్ధులు, బాలలు ఇలాంటి వాళ్ళు వాళ్ళ కోసం 100 లైన్ కానీ ఏ లైన్ అయితే మనకు అందుబాటులో ఉంటుందో ఆ లైన్ లో కలిపేసి వాళ్ళకి దర్శన సౌకర్యం ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ టైం వాళ్ళు తిరుక్కొని వచ్చేవాళ్ళు, ఈసారి ఆ విధంగా లేదు. క్రిస్ క్రాస్ కూడా కారు. కాబట్టి ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కోటప్పకొండ తిరణాలకు సంబంధించి మూడో ఫైనల్ రివ్యూ కూడా చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, అధికారులందరం కూడా కలిసి ఈ తిరణాలను విజయవంతం చేయాలి అని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన తిరణాలకి ప్రధానమైన సమస్యలు, ప్రధానంగా ఉండే సమస్యలు ఏవైనా ఉంటే మొట్టమొదటిది ఘాట్ రోడ్డు ట్రాఫిక్ జామ్ కాకుండా మార్నింగ్ టైం ఉదయం నుంచి సాయంత్రం దాకా చూసుకోవడం. రెండోది ఒక మంచి దర్శనం, సామాన్యుడి నుంచి విఐపి దాకా మంచి దర్శనం కల్పించే కార్యక్రమం చేయడానికి అందరం కూడా ఈరోజు సమిష్టిగా కృషి చేస్తూ ఉన్నాం. ఈరోజు అధికారులందరూ అందరం కూడా సమిష్టిగా పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. అలానే సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు తిరణాల సందర్భంగా ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా అందరం కూడా సహనంగా ఈ తిరణాలను జరుపుకోవాలి. అట్లానే ట్రాఫిక్ సమస్య లేకుండా పలు మార్గాలను ఈరోజు యలమంద రోడ్డు కానీ పెట్లూరువారిపాలెం రోడ్డు కానీ ఈ రెండు కూడా ఇన్కమింగ్ రోడ్స్, కొండకు రావడానికి ఈ 2 రూట్లు ఉపయోగించుకొని తిరిగి వెళ్లే వాళ్ళందరూ కూడా దయచేసి మేమేదో పార్కింగ్ పక్కనే ఉన్నాం ఈ రూట్లో వెళ్తాం అని ఆలోచించకుండా ఒక క్రమశిక్షణగా మీరందరూ కూడా మూడో రూట్ ఏదైతే తిరిగి వెళ్లే రూటు జేఎన్టీ రూట్ ఉందో జేఎన్టీ రూట్ని వినియోగించుకుంటే మీకు ఎక్కడా కూడా సమస్య లేకుండా ఉంటుంది, ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా. అలానే
ముఖ్యంగా భక్తులకి ఈరోజు దాదాపు 5 లక్షల వాటర్ ప్యాకెట్స్, 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ట్యాంక్స్ అన్ని ఏర్పాట్లు కూడా ఈరోజు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఖచ్చితంగా అందరికీ క్యూ లైన్స్ కానీ లేకపోతే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, సమస్యలు లేకుండా అందరికీ కూడా దర్శనం చేసే కార్యక్రమం చేస్తాం. దయచేసి వెహికల్స్ అందరూ కూడా 4 వీలర్స్ కింద పార్క్ చేసుకొని బస్సులో వచ్చినట్లయితే పైన ట్రాఫిక్ సమస్య లేకుండా ఇబ్బంది పడకుండా ఉంటాం. ఈవెన్ విఐపీలు, ప్రోటోకాల్ ఎవరైనా సరే అందరూ కూడా కింద తమ వెహికల్స్ పార్క్ చేసుకొని పైకి బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో, విఐపీ బస్సులు 20 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సుల్లో వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలానే ఈరోజు సామాన్య భక్తులు కూడా మంచి దర్శనం లభించే విధంగా తెల్లవారుజామున 2 గంటల నుంచి నెక్స్ట్ డే 6 గంటల వరకు కూడా చేసే కార్యక్రమం చేస్తున్నామని గర్వంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. రేపు మార్చి 8న మన పల్నాడు జిల్లాలో కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో జరగబోయే మహాశివరాత్రి ఈ జాతరకి, ఉత్సవాలకి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయటం జరిగింది. ఈరోజు ఆఖరి సమీక్ష సమావేశం జరుపుకోవడం జరిగింది. దీనికి మన ఎస్పీ రవిశంకర్ గారు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ గారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, అలాగే ఇతర డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరి సమక్షంలో కూడా డీటెయిల్డ్గా వర్క్స్ కానీ ప్రోగ్రెస్ కానీ అన్ని కూడా సమీక్ష చేయడం జరిగింది. నేను ఎస్పీ గారు కూడా డీటెయిల్డ్గా కోఆర్డినేట్ చేసుకొని సమీక్ష చేసుకొని అన్ని స్థాయిల్లో కూడా, అన్ని లెవెల్స్లో కూడా భక్తులకి, ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక మంచిగా ఒక ఆధ్యాత్మిక భావాలతో దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అప్రోచ్ రూట్స్ కానీ, ప్రభులు వచ్చే మార్గాలు కానీ అవన్నీ కూడా తీసుకొచ్చే వారికి కానీ వాటికి కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా గతం కన్నా బెటర్గా ఈసారి ఇంకా వర్క్లు అవి కూడా చేసి బెటర్గా చేయటం జరిగింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చే భక్తులకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా, అవి డ్రింకింగ్ వాటర్ కావచ్చు, టాయిలెట్స్ కానీ, శానిటేషన్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తుల రద్దీ ఏమీ లేకుండా సాఫీగా, స్మూత్గా క్యూలో వెళ్ళి మంచిగా దర్శనం చేసుకునే విధంగా ఆ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా 2 విషయాలు అన్నమాట. ఒకటి ఏంటంటే ఎటువంటి రద్దీ లేకుండా దర్శనం చేసుకోవటం ఒక సక్సెస్. 2 ట్రాఫిక్ జామ్ కాకుండా మంచిగా దర్శనం చేసుకుని మళ్ళీ వెనక్కి ఇంటికి వెళ్ళటం అన్నది ఒకటి అనమాట. ఈ రెండింటిని మేము టార్గెట్ పెట్టుకుని నేను, ఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు, తదితర డిస్ట్రిక్ట్ ఆఫీస్ అందరూ కూడా ప్లాన్ చేసుకున్నాం. ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. రెవెన్యూ, ఎండోమెంట్ అందరూ కలిపి ఒక 2,000 ఉంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మొత్తం ఇతర జిల్లాలను తీసుకొచ్చిన వాళ్ళు కూడా సుమారు 3,000 మంది, అంటే సుమారు 5,000 మందితో ఇక్కడ ఈ కోటప్పకొండలో రేపు రాబోయే 20 నుంచి 25 లక్షల మంది భక్తులకి అన్ని స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేస్తూ, మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా జిల్లా కలెక్టర్గా నా విజ్ఞప్తి, చక్కగా రండి, పల్నాడు జిల్లా కోటప్పకొండ దర్శించుకోండి. ఒక మంచి ఆధ్యాత్మిక భావాలతో మళ్ళీ మీరు వెళ్ళి ఈ శివరాత్రి జాతర అంతా కూడా మీరు ఆస్వాదిస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.